హలో ఫ్రెండ్స్, సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. మరి ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి కోసం తెలుగు కంటెంట్ మనం కొనసాగిస్తున్నాం. అందులో భాగంగా నిన్నటి వీడియోలో మనం 10వ తరగతి తెలుగు పరిమళం తీసుకొని అందులో నుంచి 10వ తరగతి తెలుగు పరిమళం టెక్స్ట్ బుక్ నుంచి అర్థాలు మరియు ప్రకృతి వికృతులు, వ్యుత్పత్త్యర్థాలు ఈ అంశాలని మనం చూసాం. మరి ఈ వీడియోలో దానికి కొనసాగింపుగా మనం గ్రంథాలు, గ్రంథకర్తలు అంటే 10వ తరగతి తెలుగు పరిమళం ఈ టెక్స్ట్ బుక్ నుంచి మొదటి పాఠం నుంచి చివరి పాఠం వరకు వివిధ రచయితలు, కవులు, కవయిత్రులు, రచయిత్రులు మరియు వారి యొక్క గ్రంథాలు, వీటితో పాటు మరికొన్ని కఠిన పదాలు, అర్థాలు, మరి కొన్ని సమాసాలు, ఇటువంటివి కొన్ని అంశాలని ఈ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. వీడియోకి ముందుగా దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి. ఇవన్నీ కూడా నిన్న మనం పూర్తి చేసుకున్నాం. చూడని వారు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. నిన్నటి వీడియోలో ఈ బిట్స్ అన్ని కూడా పూర్తి అయిపోయాయి. ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు 21వ బిట్ నుంచి మనం మరో 20 బిట్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. చూడడానికి 20 బిట్లే, కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో మీకు దాదాపుగా 70-75 బిట్ల వరకు వస్తాయి. సరే, ఇప్పుడు 21వ బిట్ నిన్నటి వీడియోకి కంటిన్యూషన్. 21వ బిట్ని చూస్తున్నాం. క్రింది కఠిన పదాలను మరియు వాటి అర్థాలను జతపరచండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఇటువైపు ఒకవైపు కఠిన పదాలు అనేవి ఇవ్వడం జరిగింది, వాటి యొక్క అర్థాలని కుడివైపున ఇవ్వడం జరిగింది. ఎడమ వైపున కఠిన పదాలు, కుడివైపున వాటి అర్థాలు. వీటిని జతపరిస్తే పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. చూడండి, ఉదస్తుడు పదానికి అర్థం ఏంటి ఒకసారి ఆలోచించండి. ఉదస్తుడు ఉదస్తుడు అన్న పదానికి అర్థం ఏమీ ఉంటుంది? ఉదస్తుడు అంటే తొలగింపబడినవాడు, తొలగింపబడినవాడు అని అర్థం. మరి వరులు అన్న పదానికి అర్థం ఏమొస్తుంది? వరులు అంటే ఇతరులు అని చెప్పి అర్థం వస్తుంది. ఘటం అన్న పదానికి అర్థం ఏమొస్తుంది? ఘటం ఘటం అన్న పదానికి అర్థము కొండ. అమ్మవారి పండుగలకి వాటికి ఘటాలు ఎత్తుతారు కదండి, ఘటాల ఊరేగింపు జరుగుతుంది. ఘటము అంటే కొండ. చక్షువు చక్షువు అంటే కన్ను అని అర్థం. చక్షువు అంటే కన్ను అని చెప్పి అర్థం. కాబట్టి ఇక్కడ వీటిని జతపరిస్తే ఆప్షన్ 2 సరైన జవాబుగా ఇక్కడ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఉదస్తుడు, వరులు, ఘటం, చక్షువు, ఇలాగా ఈ 4 కఠిన పదాలకి అర్థాలు తెలుసుకున్నారు కదా. ఒకవేళ రేపు ఏపీ టెట్లో అవ్వచ్చు, లేకపోతే డిఎస్సిలో అవ్వచ్చు, వీటిలో అంటే మనం ఇచ్చినటువంటి ఈ 4 అంశాలలో ఏవో ఒక 2 పదాలు మీకు ఇవ్వచ్చు. అంటే ఉదస్తుడు అనేది మీకు ఉండొచ్చు, ఉదస్తుడు అలాగే వరులు అనేవి ఉండొచ్చు. మిగిలిన 2 వేరేవేమైనా ఇచ్చి ఉండొచ్చు మీకు. అప్పుడు ఎలిమినేషన్ మెథడ్ అనేది మీకు రావాల్సి ఉంటుంది. వరులు అంటే ఇతరులు అన్న అర్థం వస్తుంది, ఉదస్తుడు అంటే తొలగించబడిన వాడు. సో మిగిలినటువంటి 2 ఏమేమి ఉంటాయి అని ఆలోచించి ఎలిమినేషన్ మెథడ్లో మిగిలినటువంటి వాటికి మీరు జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా కాబట్టి ప్రతి పదానికి కూడా ఇక్కడ అర్థం అనేది మీరు తెలుసుకుని ఉంటే, ఇక్కడ ప్రాక్టీస్ రూపంలో తెలుసుకుని ఉంటే, ఇన్ కేస్ కొన్ని తెలిపినటువంటి పదాలు వచ్చినా కూడా
ఎలిమినేషన్ మెథడ్లో కొంతవరకు మనం గట్టెక్కడానికి అవకాశం అనేది ఉంటుంది. 22వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నంబర్ 22. 22వ బిట్ని ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. క్రింది కఠిన పదాలని మరియు వాటి అర్థాలను జతపరచండి. ఇలా జతపరిస్తే పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అది ఏదో గుర్తించండి. తోయము అంటే అర్థం ఏంటండి? తోయము తోయము అంటే అర్థం ఏంటి? తోయము అంటే అర్థము నీరు. తొల్లి అంటే అర్థం ఏమొస్తుంది? తొల్లి అంటే అర్థము మొదట. తేకువ తేకువ అన్న పదానికి అర్థం ఏమొస్తుంది? ధైర్యం. తేకువ అన్న పదానికి అర్థం ధైర్యం. తనువు అన్న పదానికి అర్థము శరీరం కదా. వీటి బట్టి ఇక్కడ జవాబు ఆప్షన్ 4 సరైనటువంటి ఆన్సర్. ఓకే, చూసుకోండి. ఇక్కడ తోయము అంటే నీరు, తొల్లి అంటే మొదట, తేకువ అంటే ధైర్యం, తనువు అన్న పదానికి అర్థం శరీరం. 23వ బిట్ని ఇప్పుడు మీరు చూడండి. బిట్ నంబర్ 23. 23వ బిట్టు ఇక్కడ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. వీటిలో కూడా క్రింది కఠిన పదాలను వాటి అర్థాలని జతపరచండి అని చెప్పి ఇచ్చాము. ఇలా జతపరిస్తే పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అదేదో గుర్తించండి. కఠిన పదాలు మరియు వాటి అర్థాలు. నెమ్మి అన్న పదానికి అర్థం ఏంటండి? నెమ్మి నెమ్మి. సో ఇక్కడ నా మా ఉంది. ఈ ఆప్షన్లో నా మా ఎక్కడ ఉంది? నా మా ఎక్కడ ఉంది? సో నెమ్మి అంటే నెమలి. నెమ్మి అంటే నెమలి. భాస్వంతుడు. భాస్వంతుడు అంటే ప్రకాశించేవాడు అని అర్థం వస్తుంది. ఎవరు? సూర్యుడు. సూర్యుడు మరియు ప్రకాశవంతుడు, మెరిసేవాడు సూర్యుడు. ఓకే, భాస్వంతుడు అంటే సూర్యుడు. కలితం. కలిత. కలిత అంటే అర్థం ఏంటి? కలిత అంటే సంపన్నత. కలిత అంటే అర్థము సంపన్నత. కలిత అంటే అర్థం ఏంటంటే సంపన్నత. కందరం అన్న పదానికి అర్థము గుహ. అంటే కొండ గుహలు ఉంటాయి కదా, కొండ బిలములు ఉంటాయి కదా, వాటిని గుహలు అని చెప్పంటారు కదా. సో ఇవి నెమ్మి అంటే నెమలి, భాస్వంతుడు అంటే సూర్యుడు, కలిత అంటే సంపన్నత, కందరం అంటే గుహ లేదా కొండ బిలము అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు అవుతుంది. 24వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. స్క్రీన్ మీద 24వ బిట్ని చూస్తున్నాం. క్రింది కఠిన పదాలను వాటి అర్థాలను జతపరచండి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కఠిన పదాలు మరియు వాటి అర్థాలు. వీటిని జతపరిస్తే పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అది ఏదో గుర్తించండి. భుజగము అంటే అర్థం ఏంటి? భుజగము. భుజగము అంటే అర్థము పాము. ముదము. ముదము అంటే అర్థం ఏంటి? ముదం లేదా ముదము అంటే అర్థము సంతోషం. భూషణం అంటే అర్థము నగ లేదా అలంకరణం అన్న అర్థం వస్తుంది. మృష అన్న పదానికి అర్థము అసత్యం. మృష అన్న పదానికి అర్థము అసత్యము. చూడండి, మృష అంటే అసత్యం, భూషణం అంటే అలంకరణం లేదా నగ, ముదము అంటే సంతోషం, భుజగము అంటే పాము. ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 25వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం.
బిట్ నంబర్ 25. 25వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ వలరాజు తేజీ అంటే అర్థం ఏంటండి? వలరాజు తేజీ ఈ బిట్టు ఏపీ టెట్లో వచ్చింది అనుకుందాం. సరైన జవాబుగా దేన్ని గుర్తిస్తారు? వలరాజు తేజీ. వలరాజు తేజీ అంటే చిలుక అని అర్థం వస్తుంది, రామచిలుక. మరి విరసవర్తనం, విరసవర్తనం అన్న పదానికి అర్థం ఏమి ఉంటుంది? విరసవర్తనం ఏ పదం ఇచ్చారనుకోండి, విరసవర్తనం అన్న పదానికి ఇక్కడ సరైనటువంటి అర్థం ఏమిటి అని బిట్టిస్తే చెడు ప్రవర్తన అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి రుధిరము అంటే మీకు తెలిసిందే, రక్తము. శ్లాఘ్యము అంటే పొగడదగినది అని అర్థం, పొగడత. శ్లాఘ్యము అంటే పొగడత. శ్లాఘ్యము అన్న పదానికి అర్థం పొగడత. ఇక్కడ జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఐదు బిట్లు పూర్తి చేసుకున్నాం. 26వ బిట్లోకి వెళ్తాం. బిట్ నంబర్ 26. 26వ బిట్ని స్క్రీన్ మీద చూస్తున్నారు. మీరు చూస్తున్నారు 26వ బిట్టు ఆన్ ద స్క్రీన్. చూడండి. సిక్తము, హస్తి, సన్నిధి, క్షితి, తడసిన, ఏనుగు, చేరువ, భూమి. ఇలాగ ఇచ్చాం కఠిన పదాలు, వాటి అర్థాలు. వీటిని జతపరచండి. సిక్తము, రక్తసిక్తము అన్న పదం ఎప్పుడైనా విన్నారా? అంటే రక్తంతో తడిసిన నేల అని చెప్పి అర్థం. సిక్తము అంటే తడిసిన, సిక్తము అంటే తడసిన అనే అర్థం వస్తుంది. హస్తి అన్న పదానికి అర్థము ఏనుగు. సన్నిధి అంటే చేరువ. క్షితి అన్న పదానికి అర్థము భూమి. కాబట్టి ఇక్కడ సరైన ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 27వ బిట్ని చూస్తున్నాం. బిట్ నంబర్ 27. 27వ బిట్ని స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. 27వ బిట్. 27 బిట్ నంబర్ 27. క్రింది పదాలను, వాటి అర్థాలను జతపరచండి. 27వ బిట్టు. వగచు అన్న పదానికి అర్థం ఏమి ఉంటుంది? వగచు అంటే శోకించు. వేల్పులు, వేల్పులు అంటే దేవతలు. నిఖిలం, నిఖిలం అన్న పదానికి అర్థము సమస్తం. దురితం అన్న పదానికి అర్థము పాపము. దురితం అన్న పదానికి అర్థము పాపము. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఏపీ టెట్లో వీటిలో ఏ ఒక్క బిట్టైనా రావచ్చు. ఇలాగే అంటే ఇలాగ ఇస్తున్నా కానీ ఇలాగే రావాలని లేదు కదా. 9వ తరగతి నుంచి 1, 10వ తరగతి నుంచి 1, 8వ తరగతి నుంచి 1, 7వ తరగతి నుంచి 1 అలా కూడా ఇవ్వచ్చు కదా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు 28వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 28. 28వ బిట్ని ఇక్కడ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. క్రింది కవులను మరియు వారి గ్రంథాలని జతపరచండి. జతపరిస్తే పక్కనున్న 4 ఆప్షన్లలో ఒకటి కరెక్ట్ అవుతుంది. క్రింది కవులను మరియు వారి గ్రంథాలను జత చేయండి అని చెప్పి ఇక్కడ ఒక బిట్ అనేది ఇచ్చాం. సాహిత్యానుశీలన అనేది ఎవరి రచన? ఒకసారి చూసుకోండి. నేను ఆన్సర్ చెప్తే కానీ ఒకసారి ఆలోచించండి. సాహిత్యానుశీలన ఎవరి రచన? నాగపూర్ యాత్రని ఎవరు రచించారు? తొలకరి చినుకులని
ఎవరు రచించారు? మాయాలాంతరుని ఎవరు రచించారు? ఏ రచన ఎవరిది? ఒకసారి మీరు ఆలోచించండి. ఇదే బిట్టు మీకు ఏ పిట్టట్లో ఎదురైంది, జతపరచండి అని. అప్పుడు ఎలా జతపరుస్తారు? సాహిత్యానుశీలన ఎస్ గంగప్ప గారి రచన. నాగపూర్ యాత్ర అన్నది నేతల ప్రతాప్ కుమార్ గారి రచన. ఎన్ ప్రతాప్ కుమార్ అంటే నేతల ప్రతాప్ కుమార్. తొలకరి చినుకులు ఇది వైసిబి రెడ్డి గారి రచన. వైసిబి రెడ్డి. తర్వాత మాయాలాంతరు అనేది డాక్టర్ వి చంద్రశేఖరరావు గారి రచన. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఇరవై 29వ బిట్ని ఇప్పుడు స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. 29వ బిట్ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆన్ స్క్రీన్ 29th బిట్. మణిమాల, మట్టి మనిషి, మబ్బు తెరలు, వైజయంతి ఇవి రచనలు, గ్రంథాలు. వైసిబి రెడ్డి, శీలా వీర్రాజు, వాసిరెడ్డి సీతాదేవి, డాక్టర్ ఉమర్ ఆలీషా ఇలా ఇచ్చాం. ఇప్పుడు ఏ గ్రంథం ఎవరు రచించారు? ఏ గ్రంథం ఎవరు రచించారు? చూడండి. మణిమాల, మణిమాల అన్నది ఎవరి రచన? మణిమాల అన్నది ఎవరి రచన? మీరు ఎవరిది అనుకుంటున్నారు? జవాబు డాక్టర్ ఉమర్ ఆలీషా. మట్టి మనిషి డాక్టర్ అంటే వాసిరెడ్డి సీతాదేవి గారిది మట్టి మనిషి. మట్టి మనిషి వాసిరెడ్డి సీతాదేవి గారిది. మబ్బు తెరలు, మబ్బు తెరలు, మబ్బు తెరలు శీలా వీర్రాజు గారి రచన. వైజయంతి వైసిబి రెడ్డి గారి రచన. ఇవి జవాబు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 30. 30వ బిట్ని స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 30. బిట్ నంబర్ 30. 30 మరియు 31 ఈ రెండింటిని చూసేద్దాం. ఇప్పుడు 30, 31 ఈ రెండు బిట్లను చూద్దాం. మొదటగా బిట్ నంబర్ 30. ఆమె కథలు సాహిత్య సామాజిక వ్యాస సంపుటి, ఖండకావ్యములు, కళానికి ఇటు అటు. అయితే బతుకుగంప ఏ గ్రంథం నుంచి గ్రహింపబడినది? ఉపన్యాస కళ ఏ గ్రంథం నుంచి గ్రహింపబడినది? జలియన్ వాలాబాగ్ అన్న పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహింపబడినది? చేజారిన బాల్యం ఈ పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహింపబడినది? అంటే 10వ తరగతిలోని వివిధ పాఠాలు, అవి ఒక్కొక్క పాఠం ఏ ఏ గ్రంథం నుంచి తీసుకున్నారు అనేది ఇక్కడ జతపరచమని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏ పాఠం ఏ గ్రంథం నుంచి తీసుకున్నారు? ఏ పాఠంని ఏ గ్రంథం నుంచి తీసుకున్నారు? బతుకుగంప విషయానికి వస్తే మూలింటి చంద్రక గారి ఆమె కథలు అన్న గ్రంథం నుంచి తీసుకున్నారు. ఉపన్యాస కళ అన్న పాఠంని
వాసిరెడ్డి సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుంచి తీసుకున్నారు. జలియన్వాలా బాగ్ అన్నటువంటి ఈ పాఠంని డాక్టర్ ఉమర్ ఆలీషా గారి ఖండకావ్యములు అన్న గ్రంథం నుంచి తీసుకున్నారు. చేజారిన బాల్యం అన్న ఈ పాఠంని షీలా వీర్రాజు గారి కలానికి కలం మీన్ పెన్ కలానికి ఇటు అటు అన్న గ్రంథం నుంచి తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 1-2 సార్లు చూసుకోండి. ఇదే బిట్టు మీకు ఏపీ టెట్ లో రావచ్చు. కరెక్ట్ గా చూసి ముందుకి వెళ్ళండి. 31వ బిట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 31. 31వ బిట్ ని స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తంతో వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది? జీవని, రాజధర్మం, చేజారిన బాల్యం, కన్యాశుల్కం. వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తంతో వచ్చిన పాఠం 10వ తరగతిలో క్రింది వాటిలో ఏది? ఈ బిట్టు ఏపీ టెట్లో వస్తే జవాబుగా చేజారిన బాల్యం, షీలా వీర్రాజు గారి చేజారిన బాల్యం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 32వ బిట్ ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 32, బిట్ నంబర్ 32. 32వ బిట్టు. 32వ బిట్టు. పాఠాలు అవి గ్రహింపబడినటువంటి గ్రంథాలు. పాఠాలు అవి గ్రహింపబడినటువంటి గ్రంథాలు. ఏ పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహింపబడినది? ఏ పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహింపబడినది? ప్రకృతి సందేశం, జీవని, యుద్ధ విజేత, సూక్తి సుధ. ఈ 4 పాఠాలు ఏ గ్రంథాల నుంచి తీసుకున్నారు? ఈ 4 పాఠాలు 10వ తరగతిలో ఉంటాయి. తెలుగు పరిమళం అన్న ఈ తెలుగు వాచకంలో. అయితే ఏ పాఠం ఎందులో నుంచి తీసుకోబడింది అన్నది ఇక్కడ జత చేయాల్సి ఉంటుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్. జత చేయండి ఒకసారి ట్రై చేయండి. ప్రకృతి సందేశం అనేది వైసివి రెడ్డి గారి సమగ్ర సాహిత్యం నుంచి తీసుకోవడం జరిగింది. జీవని అన్నటువంటి ఈ పాఠంని జీవని కథల సంపుటి నుంచి తీసుకున్నారు. యుద్ధ విజేత అన్న పాఠంని సమతా వసంత గానం అన్న గ్రంథం నుంచి తీసుకున్నారు. సూక్తి సుధ అన్నటువంటి ఈ పాఠంని సాహిత్యానుశీలన అన్న గ్రంథం నుంచి తీసుకున్నారు. ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఇప్పుడు 33వ బిట్లోకి వెళ్ళాం. బిట్ నెంబర్ 33. 33వ బిట్ ని స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. గ్రంథాలు మరియు వాటి యొక్క రచయితలు, వీటిని జతపరచండి. గ్రంథాలని, గ్రంథ రచయితలని జతపరచండి. సాహిత్య సుధ అనేది ఒక గ్రంథం. పాలకంకి అన్నది ఒక గ్రంథం. నల్ల బిరియం చెట్టు అన్నది ఒక గ్రంథం. పారిజాతం అన్నది ఒక గ్రంథం. అయితే ఈ రచనల్ని ఎవరు చేశారు, ఎవరిది ఏ రచన జత చేయండి. ఇదే బిట్టు ఏపీ టెట్ లో వచ్చింది అనుకుందాం. ఇప్పుడు సరైన జవాబు దేని గుర్తిస్తాం? సాహిత్య సుధ, దీన్ని ఎస్ గంగప్ప గారు రచించారు. సాహిత్య సుధ అన్నటువంటి ఈ గ్రంథాన్ని ఎస్ గంగప్ప గారు రచించారు. పాలకంకి ఈ గ్రంథంని
నేతల ప్రతాప్ కుమార్ గారు రచించారు. మరి నల్ల మిరియం చెట్టుని వైసీవి రెడ్డి గారు రచించారా, డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రచించారా? జవాబు డాక్టర్ వి చంద్రశేఖరరావు. పారిజాతం అన్న గ్రంథంని వైసీవి రెడ్డి గారు రచించారు. జవాబు ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 34వ బిట్టు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు. బిట్ నెంబర్ 34. 34వ బిట్ని స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఎర్రన గారి ప్రత్యక్ష దైవాల పాఠం ఎక్కడి నుంచి గ్రహింపబడినది? ఈ బిట్టు మీకు ఇచ్చారనుకుందాం. ఏపీ టెట్లో ఈ బిట్టు వచ్చింది. సరైన జవాబు దేని గుర్తిస్తారు? ఎర్రన గారి ప్రత్యక్ష దైవాల పాఠం ఎక్కడి నుంచి గ్రహింపబడినది? ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలోని 3వ ఆశ్వాసం. ఆప్షన్ 2 ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వం 4వ ఆశ్వాసం. ఆప్షన్ 3 ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వం 5వ ఆశ్వాసం. ఆప్షన్ 4 ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వం 6వ ఆశ్వాసం. ఎర్రన గారు రచించినటువంటి ఒకే ఒక్క పర్వం అరణ్య పర్వశేషం. కాబట్టి ఇక్కడ సందేహము అవసరం లేదు. ఎర్రన గారు రచించినటువంటి ఒకే ఒక్క పర్వము అరణ్య పర్వశేషం. అరణ్య పర్వం పూర్తిగా కూడా కాదు, అరణ్య పర్వశేషం మాత్రమే రచించారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వం నుంచే ప్రత్యక్ష దైవాలు అన్న పాఠంని తీసుకున్నారు. అయితే అరణ్య పర్వంలో ఏ ఆశ్వాసము అన్నది మనకి ఇక్కడ గుర్తుకు రావాలి. జవాబు 5వ ఆశ్వాసం. 5వ ఆశ్వాసం. ఇక్కడ ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుంచి ఎర్రన గారి ప్రత్యక్ష దైవాలు అన్న పాఠంని తీసుకోవడం జరిగింది. ముప్పై 35వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 35. బిట్ నంబర్ 35. ఎర్రన గారి రచనా శైలిలో పేరెన్నిక గన్నది క్రింది వాటిలో ఏది? ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి ఈ పాఠం ప్రకారం ఎర్రన గారి రచనా శైలిలో పేరెన్నిక కన్నది క్రింది వాటిలో ఏది? నాటకీయత అనేది తిక్కన గారి శైలి, ఇది కాదు. ఆఖ్యాయిక శైలి అన్నది నన్నయ్య గారి శైలి, ఇది కూడా కాదు. మరి ఏమే ఉంటుంది? అయితే ప్రబంధ రీతి అవ్వాలి, లేకపోతే సూక్తి వైచిత్రి అవ్వాలి. జవాబు ఆప్షన్ 1 సూక్తి వైచిత్రి సరైనటువంటి జవాబు. 36వ బిట్టు ధర్మబోధ పాఠంలో ధర్మబోధని ఎవరు ఎవరికి చేశారు అన్నది బిట్టు. ధర్మబోధ పాఠంలో ధర్మంని బోధించడం అనేది ఎవరు ఎవరికి చేశారు? ఆప్షన్ 1 ధర్మరాజు మార్కండేయునికి. ఆప్షన్ 2 మార్కండేయుడు ధర్మరాజుకి. ఆప్షన్ 3 ధర్మవ్యాధుడు కౌశికునికి. ఆప్షన్ 4 కౌశికుడు ధర్మవ్యాధుడికి. వీటిలో సరైన ఆప్షన్ ఏది? జవాబు ఆప్షన్ 3 ధర్మవ్యాధుడు కౌశికునికి ధర్మం యొక్క విశిష్టతను గురించి, తల్లిదండ్రులకి సేవ చేయవలసినటువంటి ధర్మం గురించి బోధిస్తాడు. ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తాడు ప్రత్యక్ష దైవాలు అన్న పాఠంలో. సారీ, ఇక్కడ ధర్మబోధ అని ఇచ్చాను, సారీ అండి. ప్రత్యక్ష దైవాలు ధర్మబోధ అనేది 9వ తరగతిలో శకుంతల దుష్యంతులు చేస్తుంది. ఇక్కడ ధర్మబోధ స్థానంలో ప్రత్యక్ష దైవాలు అని రాసుకోండి, కరెక్షన్ చేసుకోండి. 9వ తరగతిలో మొదటి పాఠం ధర్మబోధ, అక్కడ ధర్మబోధని శకుంతల దుష్యంతునికి చేస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ధర్మబోధన ఇచ్చాను కదా, దీన్ని కరెక్షన్ చేసుకోండి. ప్రత్యక్ష దైవాలు అని ఇక్కడ రాసుకోండి మీరు. ప్రత్యక్ష దైవాలు పాఠంలో
ధర్మ బోధను ధర్మ వ్యాధులు కౌశికుడికి చేస్తాడు. 37వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 37. ఆటవెలది పద్యం ఏ వర్గానికి చెందుతుంది? వృత్త పద్యమా, జాతి పద్యమా, ఉపజాతి పద్యమా, ముత్యాల సరాల? ఆటవెలది పద్యం ఏ వర్గంకి చెందుతుంది? ఈ బిట్టు ఏ బిట్టెట్లోకి వస్తే ఉపజాతి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 38వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 38. 38వ బిట్టు శోకవహ్ని అన్న పదంలోని సమాసం ఏది? శోకవహ్ని అన్న పదంలోని సమాసం. శోకమైన వహ్నియ కాదు. శోకమైన వహ్ని అయితే విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం అవుతుంది. కాదు. శోకము యొక్క వహ్ని, శోకంలో వహ్ని, కిన్కుని యొక్క శోకానికి వహ్ని, అవేమి కాదు. కిన్కుని యొక్క లోపల కాదు. ఓకే, మరి ఇప్పుడు ఏమేముంటుంది? శోకవహ్ని, శోకమనిడి వహ్ని, శోకము అనిడి, అనిడి వస్తే రూపక సమాసం. శోకము అనిడి వహ్ని, శోకవహ్ని రూపక సమాసం. 39వ బిట్ చూడండి. క్రింది వాటిలో మూలింటి చంద్రకళ గారి రచన కానిది ఏది? బిట్టు క్రింది రచనల్లో మూలింటి చంద్రకళ గారి రచన కానిది ఏది గుర్తించండి. బతుకుగంప మూలింటి చంద్రకళ గారి రచన. ఓకే, బతుకుగంప మూలింటి చంద్రకళ గారి రచనే. మరి కానిది అడిగారు కదా, ఒక రైతు కథ, ఇది కూడా మూలింటి చంద్రకళ గారు రచించారు. ఒక ప్రయాణం, ఇది కూడా మూలింటి చంద్రకళ గారు రచించారు. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. మూలింటి చంద్రకళ గారు రచించిన రచనలు ఒక ప్రయాణం, ఒక రైతు కథ, బతుకుగంప. మూలింటి చంద్రకళ గారు రచించిన రచనల్ని గుర్తుపెట్టుకోండి. ఆ 3 రచనల్ని గుర్తుపెట్టుకోండి. కానిది ఏది అని వస్తే జవాబు గుర్తించగలరు. ఒక ప్రయాణం, ఒక రైతు కథ, బతుకుగంప, ఇవి మూలింటి చంద్రకళ గారి రచనలు. మరి 40వ బిట్టు, బిట్ నంబర్ 40. ఆబాల గోపాలం ఏ పదంలోని సమాసం ఏది? ఆబాల గోపాలం ఏ పదంలోని సమాసం? అవ్యయీభావ సమాసం. బాలుని నుండి గోపాలుని వరకు విగ్రహవాక్యం. గోపాలుని నుండి బాలుని నుంచి గోపాలుని వరకు ఆబాల గోపాలం అవ్యయీభావ సమాసం. అవ్యయీభావ సమాసం ఎలా అయింది? లింగ వచన విభక్తులు లేని అవ్యయం పూర్వపదంగా ఉంటుంది. దాన్ని అవ్యయీభావ సమాసం అంటారు. కాబట్టి ఆబాల గోపాలం అనేది అవ్యయీభావ సమాసం అవుతుంది. ఈ వీడియోలో మరికొన్ని బిట్స్ ని మనం ప్రాక్టీస్ చేసాం కదా. సో 40 బిట్లలో దాదాపు 70 నుంచి 75 బిట్ల వరకు మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో మరికొన్ని బిట్స్ ని తర్వాత వీడియోలో మీకు నేను అందిస్తాను. ఈ 40 బిట్స్ ని మీరు బాగా చూస్తూ ఉండండి. ఇది తెలుగు. అంటే ఏపీ టెట్లో 30 మార్కుల విభాగంలో తెలుగు కంటెంట్ ఉంటుంది కదా. 30 మార్కుల తెలుగు కంటెంట్ లో భాగంగా దీన్ని మీకు అందిస్తున్నాను. ఇంకా సిడిపి ఉంది, ఇంగ్లీష్ గ్రామర్ ఉంది, ఇంకా మీ కంటెంట్ మెథడాలజీ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడికి ఇవి ముగిద్దాం. మిగిలిన సబ్జెక్ట్స్ ని చూస్తూ ఉండండి. మళ్ళీ మరికొన్ని బిట్స్ తో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.